హలో అందరికీ, నేను మీ సర్జన్ బిహైండ్ ద వాయిస్. సో ఈరోజు మనము నేపాల్ బైక్ ట్రిప్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ పాట్నాకు వచ్చాను. సో ఇది పాట్నాలోని అటల్ బ్రిడ్జ్, అటల్ బిహారీ వాజ్పేయి గారి మీద వారి గుర్తుగా పెట్టారు ఇది. సో ఇది అటల్ రోడ్. సో ఇప్పుడు నేను 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. నేను రక్సౌల్ బార్డర్ నుంచి నేపాల్కి ఎంటర్ అవుతాను. సో ఇది ఇంకొక బ్రిడ్జ్. ఇది పాట్నాలోని లాంగెస్ట్ బ్రిడ్జ్. ఇది మహాత్మా సేతు బ్రిడ్జ్ అని కొత్తగా కట్టారు రీసెంట్గానే. ఇక్కడ ముందేదో కొంచెం కార్ యాక్సిడెంట్ ఏదో అయింది. సో అందుకని కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంది. బ్రిడ్జ్ చిన్నగా ఉంది, కాకపోతే ఏంటంటే చాలా లాంగ్ ఉందన్నమాట. నియర్లీ 8 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది బ్రిడ్జ్ కంటిన్యూస్గా. అందుకే కొంచెం అక్కడ ట్రాఫిక్ ఉంది. కార్ ఏదో ముందు యాక్సిడెంట్ అయినట్టుంది. సో ఇప్పుడు నేను పాట్నా క్రాస్ అయిపోతాను. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక హైవే ఉంటుంది, అంటే రక్సౌల్కి ఇంకొక వే ఉంటుంది, దాంట్లోకి ఎంటర్ అవ్వాలి ఇంకో బ్రిడ్జ్ తర్వాత. సో ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. యాక్చువల్లీ ఏంటంటే పాట్నా నుంచి 2 వేస్ ఉన్నాయి, అంటే రక్సౌల్కి వెళ్ళడానికి. ఒకటి చప్రా అని ఒక ప్లేస్ ఉంటుంది, దాంట్లో నుంచి వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే మోతీపూర్ అని ఉంటుంది, ఆ ప్లేస్ నుంచి వెళ్తుంది. నేనంటే మోతీపూర్ ఆ ప్లేస్లో నుంచి వెళ్తాను, ఎందుకంటే అటు సైడ్ కొంచెం రోడ్ బెటర్గా ఉంది. అంటే మనకు ఐడియా లేదు, నేను ఇంతకుముందు వెళ్ళలేదు, కానీ జస్ట్ గూగుల్ మ్యాప్స్లో చూసి రివ్యూస్ బట్టి వెళ్దాం అనుకుంటున్నాను. సో అక్కడ వరకు రోడ్డు బెటర్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొక వే ఉంది, అది లాల్ చప్రా అని ఒక ప్లేస్ ఉంటుంది, కేసరియా లాల్ చప్రా అని. సో అక్కడ నుంచి ఉంటుంది, కానీ అది ఏంటంటే కొంచెం పల్లెటూరులో నుంచి వెళ్తుంది. మనం ఆల్రెడీ ఇప్పటికీ ఆల్మోస్ట్ 11:30-12 అవుతుంది నైట్ టైము. సో మనం పల్లెటూరు నుంచి వెళ్ళడం కొంచెం రిస్క్. అందుకని చెప్పేసి నేను కొంచెం మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తాను. మెయిన్ రోడ్ అంటే ఇది మోతీపూర్ అని ఉంటుంది, ఒకటి చకియా మోతీపూర్ అని ఉంటుంది, అక్కడి నుంచి వెళ్తాను. సో ఇంకా చూడొచ్చు, నేను బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటున్నాను. ఇది మళ్ళీ హైవేకి ఎంటర్ అయ్యాను. సో ఈ హైవే నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది స్ట్రైట్గా. సో నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్ళాను. సో మళ్ళీ రిటర్న్ తీసుకొని యూటర్న్ తీసుకుంటున్నాను. నేను వెళ్ళాల్సింది ఇక్కడ జంక్షన్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్ చూసి ఎంత బాగా డెకరేట్ చేశారో లైటింగ్తో మొత్తం. ఇది బీహార్లో, ఇది రామ్ మందిరం అనుకుంటున్నా, చిన్న రామ్ మందిరం, కానీ చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది హైవే, ఇది డైరెక్ట్ ఇంకా రక్సౌల్ బార్డర్కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మొత్తం అన్ని లారీసే ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే ఫాగ్ లైట్స్ ఉండడం వల్ల చాలా బెటర్, చాలా అడ్వాంటేజ్. అంటే విజిబిలిటీ చాలా క్లియర్గా ఉంటుంది. విజిబిలిటీ క్లియర్గా ఉంటే మనం కొంచెం స్పీడ్ కూడా వెళ్ళొచ్చు. మనం విజిబిలిటీ సరే లేనప్పుడు మనం స్పీడ్ వెళ్తే అది రిస్క్ అవుద్ది. సో అందుకని ఫాగ్ లైట్స్ పెట్టుకోవడం బెటర్. ఇక్కడ చూడొచ్చు, ఫుల్ మూన్ ఉంది. ఇది ఫస్ట్ టైం అనుకుంటాను నేను వెళ్ళినప్పుడు ఫుల్ మూన్ ఉండడం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ రాస్తున్నాయి ప్లేసెస్ పేరు. ఇక్కడ మోతీపూర్ అని ఉంది, నేను ఇందాక చెప్పాను మోతీపూర్ అని. సో అక్కడ రాస్తుంది.
సో ఇందాక అది 4 లేన్ రోడ్ ఉండే, మళ్ళీ హైవేకి కనెక్ట్ అయ్యాను. సో ఈ లారీస్ అన్నీ ఏంటంటే రక్సౌల్ బార్డర్లోకి వెళ్తాయి. అక్కడ నుంచి నేపాల్కి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ట్రైన్ నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంది చాలా. బీహార్ నుంచి చాలా ఎక్కువ ఏంటంటే బిజినెస్ అవుతుంది నేపాల్కి. నేపాల్ వాళ్ళు వచ్చి ఇక్కడ మన దగ్గర కొనుక్కొని వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రైమ్ మినిస్టర్ నేపాల్కి మారాడు కదా, తర్వాత కొంచెం ఏదో కస్టమ్స్ పైన ఏదో పెట్టారు సంథింగ్. కానీ నేను ముందే వెళ్ళాను, నేను ఎలక్షన్స్ కానీ ముందే వెళ్ళాను. ఇది సో ఇది డైరెక్ట్ రక్సౌల్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, రోడ్ బాగుంది. ఇది హైవే అంటే నైట్ టైం లారీస్ వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు. లారీస్ వాళ్ళు ఏంటంటే డే టైం రెస్ట్ తీసుకుంటారు, నైట్ టైం వెళ్తారు. ఎందుకంటే రోడ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఫైన్స్ పడవు, రిస్క్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫాగ్ లైట్స్ చాలా అడ్వాంటేజ్ ఉంది. నేను ఆల్మోస్ట్ రక్సౌల్ బార్డర్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఒక 90 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నట్టున్నాను. టైం వచ్చేసి ఆల్రెడీ 12 o'clock అవుతుంది నైట్. నేను ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయ్యాను. నేను వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 11 o'clockకి, అంటే ఒక 12 hours పట్టింది అనుకోవచ్చు. ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంది. ఇవన్నీ నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎప్పుడైనా రిజిస్ట్ తీసుకోవాలంటే ఈ టోల్ గేట్స్ దగ్గర రిజిస్ట్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడే కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు, సేఫ్టీ ఉంటుంది. ప్లస్ అక్కడ ఫుడ్ కానీ ఏమన్నా కానీ దొరుకుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా. సో ఇది రక్సౌల్, నేను रक्सौल రీచ్ అయ్యాను. क्या होगा? कहाँ जाना है? रुकना है कहाँ? खाना खाइएगा? खाएगा? रुकने का जगह मिलेगा इधर? उस तरफ जा रहा है होटल? हाँ मिल जाएगा. डॉर्मेट्री मिलेगा? डॉर्मेट्री मिलेगा? हाँ मिलेगा. कितना पड़ेगा? ऐसा रूम ले फिर नॉन हाँ नॉर्मली वही मिल जाएगा. खाना खाइएगा? देखते हैं क्या है इधर. रोटी है, है, अचार है, मरचा है. हमने गरम रोटी बना के देगा. पैसा रूम चाहिए आप? नॉर्मल डॉर्मेट्री ऐसा तो हो जाएगा. बोलिए ना, मेरा ये होटल है, बोलिए तो हम. సో ఇక్కడ ఏంటంటే అకామిడేషన్ కోసము చూస్తున్నాను. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు 2000 ఎంతో చెప్పాడు. మరి ఎంత కాస్ట్లీ అనిపించింది నాకు. నేను ఒక్కరోజే ఉంటాను కాబట్టి నాకు చిన్న డార్మెటరీలో ఉన్నా కూడా సరిపోతుంది. ఏంటంటే ఎక్కువ హోటల్స్ పైన ఇన్వెస్ట్ చేయను. ఎందుకంటే మనకి ఆల్రెడీ ట్రావెలింగ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది, పెట్రోల్కి, దానికి దీనికి వేరే ఖర్చులకి. ఈ రక్సౌల్ అనమాట. ఫస్ట్ వీడు ఇక్కడ 2000 బయట నోట్ 2000 అన్నాడు, ఆ లోపల 700 అన్నాడు. సో ఇక్కడ 700కి ఒక రూమ్ దొరికింది. సో ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది. సో ఇక్కడ తీసుకున్నాను. సో బయట ఒక అతను ఉన్నాడు, అతను ఫస్ట్ 2000 అన్నాడు, లోపల అతను 700 అన్నాడు. సో ఇక్కడ పార్కింగ్ ఉంది కాబట్టి మనకు కూడా సేఫ్ ఉంటుంది. ఇక్కడ కింద సెల్లర్లో పార్క్ చేస్తాను బైక్. సో ఈరోజుకి ఇక్కడ స్టే చేస్తాను.
స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ 8 o'clock or 9 o'clock లేచి కస్టమ్స్ మొత్తం క్లియర్ చేస్తాను. కస్టమ్స్ క్లియర్ చేసి ఇంకా రేపు నేపాల్కి ఎంటర్ అవుతాను. రేపు ఈవినింగ్ కల్లా నేను ఒక ప్లేస్ అనుకుంటున్నాను, కాఠ్మండు ఆర్ పోఖ్రాకి వెళ్తాను. సో అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది. నేను రూమ్ చెక్అవుట్ చేస్తున్నాను. చెక్అవుట్ చేసి ఇంకా నేపాల్ కస్టమ్స్కి వెళ్తాను. సో ఇక్కడ వీళ్ళని అడుగుతున్నాను ఎంత టైం పడుతుందని. వీళ్ళు ఒక 15 నిమిషాలు పడుతుంది అని చెప్పారు అంతే. మనకి ఎక్కువ పెద్దగా టైం పట్టదని చెప్పారు కస్టమ్స్ దగ్గర. కస్టమ్స్ త్వరగానే అయిపోతుంది అన్నారు. సో ఇక్కడ చూస్తే నేను మళ్ళీ లగేజ్ మొత్తం సెట్ చేస్తున్నాను. నేను ఇవి బంజ్ కవర్స్ యూజ్ చేస్తాను. ఇప్పుడంటే వైటర్ బ్యాగ్స్ ఉన్నాయి, సాడిల్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు ఇష్టంగా ఏదో ఒకటి యూజ్ చేస్తాను. ఇంకా ఏదైనా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా రిమూవ్ చేయొచ్చు, పెట్టచ్చు. సాడిల్ బ్యాగ్స్ ఏంటంటే మనకి 2 సాడిల్ స్టేస్ కావాలి, మళ్ళీ దాన్ని పెట్టడం తీయడం చాలా కష్టం, కొంచెం ఇబ్బంది. ఇంకా మోటో వుల్ఫ్ది కూడా ఏదో బ్యాగ్ కొత్తగా ఉంది, అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. సో ఇక్కడ నుంచి నేను బార్డర్కి వెళ్తాను. బీర్గంజ్ ఉంటుంది బార్డర్. ఓకే, ఐ am at the ఇండియా నేపాల్ బార్డర్. దిస్ ఈజ్ రక్సోల్ బార్డర్. ఇప్పుడే రూమ్ ఖాళీ చేశాను, వెకేట్ చేశాను రూమ్. సో ఇక్కడ నుంచి నేను కస్టమ్ ఆఫీస్కి వెళ్తాను. కస్టమ్స్కి వెళ్ళి కస్టమ్స్ తీసుకొని సిమ్ తీసుకోవాలి. సో సిమ్ తీసుకున్న తర్వాత నేపాల్కి ఎంటర్ అవుతాను. మోస్ట్ లైక్లీ నేను కాఠ్మండు ఆర్ పోఖ్రా వెళ్ళడానికి ట్రై చేస్తాను. పోఖ్రా వెళ్తేనే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది, కానీ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎందుకంటే నేను మళ్ళీ రిటర్న్ అయినప్పుడు మళ్ళీ పోఖ్రా వెళ్ళాలన్నమాట. అసలు ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేస్తే బెటర్ ఆప్షన్, కానీ చూద్దాం. టెంపరేచర్స్ తగ్గిపోతే చాలా. ఇది రక్సోల్ నేపాల్, రక్సోల్ బజార్. ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఒక రైల్వే క్రాసింగ్ వస్తుంది, దాని తర్వాత నేపాల్ వస్తుంది. ముందు నేను కస్టమ్స్కి వెళ్ళి చెక్ చేస్తాను. కస్టమర్ వెళ్ళి పర్మిట్స్ తీసుకోవాలి. బన్సర్ అంటారు పర్మిట్ని. బన్సర్ అంటే బైక్ పర్మిట్. అది డబ్బులు ఎంత, ఎక్స్చేంజ్ రేట్ ఎంత అని చూద్దాము. So I'll be traveling to Nepal. This is Raxol, which is the border located in Bihar. So I'll be going to the customs now. From after clearing the customs and taking bike permits and everything, I'll be entering into Nepal. I need to take Nepalese SIM. I need to take Nepalese currency as well. I'll be most likely moving to Pokhara. There are two options, either I can go to Kathmandu or Pokhara. But I want to go to Muktihat, so it was a better option to go to Pokhara today and stay there. But Pokhara is a bit of adventurous roads and everything. So even if I can't reach there, I'll be facing troubles. However, temperatures will go down and the roads are also not well known, so I want to make it in daytime. So I'll try to see. It's already 11 o'clock now. For clearance of Bansa and bike permits, I don't know how much time it will take. According to Google Maps,
Ride to Pokhara is showing up to 5 hours, 5.5 hours. Even for 5.5 hours, I need to start by 1 o'clock here, so that by 6 or 7 I can reach. And the temperature is expected at 5 or 6 degrees in Pokhara by 6 o'clock. The thing is that I am very much cold intolerant. So I need to have good clothing and everything. Already చాలా వేసుకున్నాను. ఆల్రెడీ చాలా స్వెటర్స్ అవి వేసుకున్నాడు, కానీ బ్యాకప్ వేసుకోవాలి. థర్మల్ లైన్స్ ఉంటాయి యాక్చువల్లీ, కానీ ఏంటంటే ఎప్పటికీ హెవీ రైడింగ్ జాకెట్ ఇవన్నీ క్యారీ చేయడం హెవీ అవుతున్నాయి. బిజీ ప్లేస్ అసలు. చాలామంది టూరిస్టులు వస్తున్నారు, చాలామంది టూరిస్ట్ వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే చాలా ఇన్స్టాగ్రామ్లో అసలు బ్యాడ్ అని చెప్పవచ్చు. ఇన్స్టాగ్రామ్ చూసి ప్రతి ఒక్కరు అక్కడికి ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్ పెద్దగా వచ్చేది ఏం లేదు దాంట్లో. వచ్చాదని ఉంటుంది, కానీ ప్రతి ప్లేస్కి ట్రావెల్ అనేది రిస్కీ, ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో. ప్రతి మంత్కి ఒక ఆ ప్లేస్కి తగ్గట్టుగా ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. చూస్తే నవంబర్ ఆ టైంలో వారణాసి ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో కదా ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. అలా డిఫరెంట్. ఇప్పుడు కేదార్నాథ్ ట్రెండింగ్ ఉంటుంది మార్చ్ ఆ టైంలో కూడా. మార్చి కానీ మే, జూన్, ఆగస్ట్లో. సో ఇలా ఇన్స్టాగ్రామ్ వాడు ఏంటంటే ఏ సీజన్ బట్టి ఆ సీజన్ ట్రెండ్ చేస్తూ ఉంటాడు. రైల్వే క్రాసింగ్ ఉంది. సో ట్రైన్ వచ్చి ట్రైన్గా ఉంది, అందుకున్నారు. మా జనాలు ఎట్లా పోతున్నారు చిన్న రోడ్లో. నా బండి ఏమో పెద్ద బండి, ఇలా ఇరుక్కుపోయిందంటే కష్టం ఇక. आइए రక్సల్ స్టేషన్, అక్కడ ముందు రక్సల్ స్టేషన్. ఏదైనా నేపాల్ రావాలనుకుంటే ట్రైన్ రావచ్చు. ఈ రక్సల్ స్టేషన్ వరకు అన్ని ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా రక్సల్కి ట్రైన్స్ ఉంటాయి. డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు అనుకుంటా, బట్ కనెక్టివిటీ ఉంటాయి. సో మీరు రావచ్చు ఇక్కడికి, ఎవరైనా నేపాల్కి వెళ్ళవచ్చు. నేపాల్ మంచి ప్లేస్, చాలా ప్లేస్ ఉన్నాయి నేపాల్. అంటే లదాఖ్ మనము అటు ఇటు వెళ్తే అవి బాగుంటాయి, కానీ నేపాల్ అంటే అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. మనకంటే కానీ కొంచెం చీప్ బడ్జెట్లో.
ఫస్ట్ టైం కస్టమ్స్ ఆడికి వెళ్ళాలి. కస్టమ్స్ ఆఫీస్ ఎక్కడ ఉందిరా ఆయన?